హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అయితే సింపుల్గా నెక్ డిజైన్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. నేనైతే నెక్ అయితే ముందే డ్రా చేసి పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇప్పుడైతే మనం నెక్ ఇలా నిదానంగా కట్ వర్క్ టైప్ ఉంటుందండి డిజైన్ అనేది. పైన చిన్నగా కట్ వర్క్, కింద ఒక షేపు. ఈ నెక్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఓకేనా? ఇలా రౌండ్స్ తిప్పుకుంటూ నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా రౌండ్స్ మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. నేనేంటంటే ఇది నెక్ అనేది తిప్పి కుట్టేసి దానిపైన లేస్ వేస్తాను. కస్టమర్ అలాగే అడిగారు మనల్ని. ఓకేనా? ఇప్పుడైతే మనము ఇదైతే తిప్పి దీని మీద అయితే మనం కుట్టేసేసుకుందాం. తిప్పుదాం ముందు నీట్గా ఆ షేప్ ఎలా ఉందో అలాగే రాంగ్ రైట్ కూడా చూసుకోండి. ఒరిజినల్ రాంగ్ రైట్ చెక్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ అదే మనం కటింగ్ చేసుకుని అది పెట్టేసి ఆ షేప్ ఎలా ఉందో అలాగే నిదానంగా అయితే మనం తిప్పుకోవాలి. అలా కరెక్ట్గా పెట్టుకొని ఇలాగ ఫస్ట్ ఎందుకు కొంచెం వదిలినానంటే అక్కడ స్టిచ్చింగ్ పోతుంది కదా, అందుకని. ఇప్పుడైతే ఇలా కట్ వర్క్ నీట్గా స్లోగా వేసుకుంటూ రావాలా. ఇలా సింపుల్ డిజైన్స్ కస్టమర్స్కి వేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి బ్లౌజులు అనేది కుట్టించుకుంటారు. కాబట్టి ఈ నెక్ అనేది ట్రై చేయండి, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? ఇలాగ కట్ వర్క్ అనేది ఇలా నిదానంగా మూలలు దింపి సూది మళ్ళీ ఇలా పైకి ఎత్తుకొని ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? నేను నడుముకు కూడా స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి, తిప్పేస్తాను. ఇలా వేసేసి నేను ఎక్కడ ఖర్చు వదులుకున్నానో అంతవరకు పట్టేసుకుంటాను. కుట్టుకొని తిప్పేసామనుకోండి ఖర్చు లేకుండా వస్తుంది నడుము పట్టి. దానిపైన అనేది నేను డాట్స్ కుట్టేసి లేస్ అయితే వేసేస్తాను. ఇలాగ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం నెక్కు. ఇలా నిదానంగా నెక్ అయితే మనం కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకొని మూలలు మాత్రం ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది అలాగా తిరుగుతుంది. ఓకేనా? అలా మూలలు షేప్ కాడ మూలలు అన్ని చోట్ల ఇలా అయితే మనం ఖర్చులు పెట్టుకోవాలి. అలాగా పెట్టేసుకుందాము. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలా నాకు వచ్చిన వర్క్ అంతా నేను ఇలా వీడియోలు పెడుతూ ఉంటాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కింద ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడైతే తిప్పేసుకుందాము. తిప్పేసుకొని బాగా అంటే నెక్స్ అనేది ఇలా బయటికి తీసేసుకోవాలి. హ్యాండ్ పెట్టామనుకోండి లోపల అయితే నెక్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. కట్ వర్క్లో ఇలా గీసుకోవాలి చేత్తో. గీరుకుంటే మనకి నెక్ అనేది గూడలు రాకుండా లైనింగ్ అనేది బాగా అనువుతుంది. ఇక్కడ కింద కూడా నడుము దగ్గర కూడా ఇలా చేసుకుంటే ఐరన్ లాగా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. పైన స్లోగా వేసుకోవాలి. స్టిచ్చింగు వేసుకుంటేనే షేపులు బాగా వస్తాయి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ ఎలా వస్తాయో. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం. ఇలా పెట్టేసుకొని స్లోగా మూలలు తిరుక్కుంటూ రావాలా. అలా షేప్ ఎలా ఉందో అలా తిప్పి కిందికి దించుకోవాలి. సూది దించుకొని తర్వాత ఈ పక్కకు తిప్పుకోవాలి. ఇలా నీట్గా తిప్పుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలా. ఓకేనా? మూలలు దించుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చుట్టూరు స్టిచ్చింగ్ వేసేద్దాం.
గోడలు లేకుండా చేత్తో అలా అనుకుంటూ ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేద్దాం. అలాగే తర్వాత ఈ పక్క కూడా స్టిచ్చింగ్ అలాగే వేసేద్దాం. ఇలా అయితే చుట్టూరు ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు అలా చుట్టూరు కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా వస్తుంది కట్ వర్క్. ఇప్పుడు మనం దీనికి అనేది లేస్ వేద్దాం. ఈ లేస్ వచ్చేసి శారీకి ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ వచ్చింది పట్టు శారీ. బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ వేస్తున్నాను లేసు. ఇలా మూలలు తిప్పుకొని నీట్గా దానిపైన లేస్ అయితే ఇలా నిదానంగా వేసుకోవాలి. మూలలు వచ్చినప్పుడు ఆ పక్కకి ఇలా తిప్పుకోవాలి. మూలలు వచ్చినప్పుడు కుచ్చులాగా పెట్టేసుకొని దాన్ని స్టిచ్చింగ్ వేసుకొని మళ్ళీ తిప్పి దానిపై నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా ఇలా కిందికి వచ్చేటప్పటికి షేప్ తిప్పేసి ఆ మూలకి ఇట్లా పెట్టాలి లేసు. ఇలా నిదానంగా పెట్టుకుంటూ వాళ్ళు. ఇది సింగిల్ లేసే కాబట్టి ఒక స్టిచ్చింగే పడుతుంది, 2 స్టిచ్చింగ్లు అవసరం లేదు. సన్నగా ఉంది కదా లేసు కాబట్టి. ఇలా కుట్టేసుకోవాలి నీట్గా, నిదానంగా కుట్టుకోవాలి. కట్ వర్క్ కదా. మీకు ఈ నెక్స్ ఇంకా బాగా రావాలంటే మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు. అంతేనండి, లేస్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం నడుము కూడా అలాగే లేస్ అయితే వేసుకుందాము. ముందు డాట్స్ వేసుకుందాము. డాట్స్కి ఒకే దగ్గర షోల్డర్కి ఎదురుగా వేసుకోవాలి ఎప్పటికైనా డాట్స్. గీసేసుకొని డాట్స్ వేసుకోవాలి. 6 ఇంచి పట్టాలండి డాట్స్కి. ఇప్పుడే మనకు షోల్డర్స్ జారకుండా స్టిఫ్గా ఉంటుంది. సన్నగా అయితే పట్టకాకండి. ఇలాగ సన్నగా పట్టేసుకోవాలి. రాను సన్నగా పట్టాలి. స్టార్టింగ్ 1/2 ఇంచ్ పట్టుకోవాలి. ఇప్పుడు పైన నడుముకి పైన కూడా ఇప్పుడు లేస్ వేసుకుందాం మనము. అక్కడ ఇలా లేస్ వేసుకోవాలి. అంతేనండి, నెక్ సింపుల్గా నెక్. ఇప్పుడు మనం వీటికి థ్రెడ్స్ కుట్టుకుందాము. ఓకేనా. నేనైతే గోల్డ్ కలర్ వేస్తున్నాను థ్రెడ్స్. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చెక్ చేయండి కావాలంటే. 5 గోల్డ్ 5 సిల్వర్ వచ్చేసి 230 రూపీస్ పడుతుంది మనకి. క్వాలిటీ బాగున్నాయి. ఓకేనా. మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి. ఇప్పుడైతే థ్రెడ్స్ అనేది రఫ్ చేసుకుందాము. రఫ్ చేసుకుని వీటికి గంటలు కూడా పెట్టుకుందాం. 2 పెట్టుకుందాం మనం గంటలు. థ్రెడ్స్ పెట్టేటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పెడుతున్నామా లేదా అని. ఇప్పుడు మనం రఫ్ చేసుకుందాము. అంతేనండి, థ్రెడ్ చెక్ చేసుకోవాలి స్టిఫ్గా వేసామా లేదా అని. ఇప్పుడు వీటికి గంటలు పెట్టుకుందాము. క్లాత్ కనపడడం లేదు, అందుకే ఎత్తుక్కుంటున్నాను. శారీలో పీస్ అయితే లేదండి. నేను ఆపోజిట్గా క్లాత్ ఉంటే నా దగ్గర అది అయితే వేస్తున్నాను నేను గంటలు.
వాళ్ళు బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు దీనికి, అందుకనే క్లాత్ అయితే మిగలలేదు మనకి. ఇలా గంటలు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము. ఇంకో దానికి కూడా ఇలాగే మనం గంటలు అయితే కుట్టుకోవాలి. అంతేనండి, ఇంకోటి కూడా వేసుకుందాం గంటలు మనము. అంతేనండి, నెక్ చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇలాగా. మీకు వీడియో అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి, ఓకేనా. ఇలా సింపుల్గా గంటలు అయితే పెట్టేశాను, ఆపోజిట్ కలరు, శారీ కలరు. అంతేనండి గంటలు. ఎలా ఉన్నాయి గంటలు? ఓకేనండి, అంతే మన నెక్ రెడీ అయిపోయింది. ఓకేనా. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.